క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాబత్ దినమున పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆదివారమున ఈ దేవాలయములకు వచ్చి ఆ దేవుని యొక్క వాక్యమును ఆలకించడానికి ఒకసారి మన యొక్క హృదయములను మన యొక్క ఆత్మలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ రెండు చేతులు జోడించి విశ్వాసముతో నమ్మకముతో ఆ ప్రభుని ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడైన ఓ సర్వేశ్వర, జీవము గల మా రాజా, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవా, ఈ సమయమున నీ సన్నిధానమును చేరివచ్చి నీ వాక్యమును ఆలకించడానికి మాకందరికీ మీరు దయచేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయం బట్టి మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. దేవా, వాక్యం వినుచుండగా ప్రభువా మాలో హృదయ పరివర్తన కలగజేస్తూ మా యొక్క హృదయములను మా యొక్క మనస్సులను ప్రభువా నీ వైపు మలుచుకుంటూ ప్రభువా మా హృదయములను మేల్కొలుపుతూ నీ యొక్క రాకడ కోసము మేమందరం కూడా వేచిండగా ప్రభువా మేము కూడా మా కర్తవ్యం నెరవేర్చేటువంటి ఒక సేవకుడుగాను సేవకురాలుగాను మమ్మల్ని దయతో దీవించండి ప్రభువా. నీకు అపారమైనటువంటి ప్రేమ కరుణ వలన ఇహలోకమున్నటువంటి ఆశలకు ఇహలోకమున్నటువంటి సమస్యలను మేము వదిలిపెట్టి నీ వైపు ముందుకు సాగడానికి మాకు సహాయము దయచేయమని సకల పునీతుల యొక్క ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, దేవుని యొక్క వాక్యమును ఆలకించి తన హృదయములో అనునిత్యము కూడా ఆయన వాక్యమును పదిలపరుచుకున్నటువంటి అమ్మ పరిశుద్ధ మరితల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము కోరుతూ, దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపన వారగునే. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా. మనమందరం కూడా మనకి రెండు చేతులను సంపూర్ణముగా ఆ ప్రభు వైపు చాచుతూ అత్రిత్విక సర్వేశ్వరుని ఈ యొక్క ఆదివారమున ఆరాధించదము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీ సభ ఈనాడు 19వ సామాన్యపు ఆదివారంలోనికి అడుగు పెడుతుంది. ఈ యొక్క ఆదివారం పట్టణాల ద్వారా మనమందరం కూడా ధ్యానించబడేటువంటి అంశం ఏంటంటే హృదయముతో మేల్కొని ఉండు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యబలి పూజలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయమును గురువు అప్పద్రాక్షసములను ఆశీర్వదించి అటు తర్వాత ఇది విశ్వాస రహస్యం అంటే మనందరి యొక్క ప్రత్యుత్తరం ఏమిటి? ఏంటమ్మా మన యొక్క విశ్వాస రహస్యము? కథోలిక శ్రీ సభలు మీరు లేరా? కథోలిక శ్రీ సభ విశ్వాసం మీకు లేదా? ప్రతిరోజు జీవిత బలి పూజ చెప్తారు కదా గురువు. అపద్రాక్షసంలో ఆశ్రయించినాక అప్పమును ద్రాక్షసం పైకి లేపిన తర్వాత ఇది విశ్వాస రహస్యం అని గురువు బోధిస్తాడు. మీరేం చెప్తారు? చేతులు కట్టుకుంటారా? అది మన విశ్వాసం. కథోలిక శ్రీ సభ ఈ విశ్వాసం మీదనే పునాది వేసుకున్నది. ప్రియ సహోదరి సోదరా, మనకెవరికైనా కానీ గుర్తులేదేంటి మన విశ్వాస రహస్యం అంటే? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సోదరా, గురువు ఎప్పుడైతే ఇది విశ్వాస రహస్యం అంటే మనమందరం కూడా కలిసికట్టుగా ఒక మాట చెప్తే ఏం చెప్తాము? ప్రభువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము.
ఇదే కథోలిక శ్రీసభ ఈ 19వ ఆధారంలో దేవుని కోసము హృదయమును మేలుకొలుపుతూ ఆయన కోసము వేచి ఉండమని దేవుని యొక్క వాక్యము మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, ఏ విధముగా మనమందరము కూడా ఈ యొక్క దేవాలయం రావడానికి మనమందరం కూడా మళ్ళీ మనము సిద్ధపరచుకున్నాము. నేను సిద్ధపరచకుండా వచ్చిన ఎవరున్నారు ఇక్కడ? ఉదయంనే లేస్తాము, ఉదయం లేచి గుడికి వెళ్ళాలని నీవేం చేస్తావు? సిద్ధపాటు అవుతావు, ప్రిపేర్ అవుతావు. ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది, ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఏ పర్ఫ్యూమ్ కొట్టుకుంటే బాగుంటుందని నీవు సిద్ధపాటు పడతావా పడవా? ఎందుకంటే నేను గుడికి వెళ్తున్నా కదా, నేను ఒక సిద్ధపాటుతో వెళ్ళాలి. ఎవరైనా గుడికి లేచి ఒక మొహం నీళ్ళు పోసుకొని వస్తారా? వచ్చే వాళ్ళు ఎవరైనా? ఎవరు నాము? ఎందుకంటే నేను ఒక 10 మంది దగ్గరికి వెళ్తున్నాను కనుక నేను సిద్ధము చేసుకోవాలి, నేను ప్రిపేర్ చేసుకునే ఒక ఆలోచన ఉద్దేశము మనందరిలో ఉంది. ఏ ఒక్కరి కానీ ఏ కార్యం చేసినప్పుడైనా సరే ముందుగా ఏం చేస్తాం? మనము సిద్ధపాటు పడతాము. ఎటువంటి కార్యం చేయాలన్నా సరే మనలో మనము ముందుగా సిద్ధపడి ఆ కార్యమును ఏ విధంగా చేస్తే బాగుంటుందని అన్ని విధాలుగా ఆలోచిస్తాము. అదే విధముగా మానవ జీవితంలో అన్ని కార్యములు నీవు సిద్ధపడతావు, కానీ దేవుని యొక్క దివ్య రాజ్యం కోసము, నిత్య రాజ్యం కోసము నీవు సిద్ధపడుతున్నామా? ఒకసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈనాటి వాక్యం మనం వింటున్నాము. మనుష్య కుమారుడు ఏ గడియ వచ్చినో, ఏ సమయం వచ్చినో ఎవరే కానీ ఎరగరు. కానీ ఆయన వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? సిద్ధపడకుండా ఉండాలి. హృదయం సిద్ధపరచకూడదు, మనసును సిద్ధపరచకూడదు, మానవులు మనమందరం కూడా సిద్ధపరచకూడదు. అవునా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సోదరులారా, మానవులేంటి మనమందరము కూడా ఈ యొక్క సిద్ధపాటుతో మనము దేవుని యొక్క రాకడ కోసము వేచి ఉండాలి. ఆ సిద్ధపాటు మనమందరం కూడా ఈ యొక్క వాక్యము ద్వారా మనము ఆలకిస్తున్నాము, వాక్యం ద్వారా మనము వింటూ ఉన్నాము. ఏ విధముగా మన యొక్క హృదయములను, మన యొక్క మనస్సులను సిద్ధము చేసుకోవాలి దేవుని యొక్క రాకడ కోసమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, అందుకే ద్వితీయోపదేశ కాండములో 29వ అధ్యాయంలో 28వ వచనంలోనే, పాత నిబంధనలోనే దేవుని యొక్క రాకడ గురించి ఎప్పుడో ఏ మనుషుడే కానీ ఎవరి కానీ ఎరగని దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా చాలా తేటతెల్లం చేస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 8వ వచనము, మీరు ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 8వ వచనము, రహస్య విషయములు ప్రభువుకే తెలుసును, కానీ ఆయన మనకు మన సంతతికి తన శాసనములను శాస్త్రముగా వెల్లడి చేసెను. కనుక మనము ఈ యొక్క యజ్ఞతనెల్లా పాటింపవలను. ఏం పాటించాలి మనము? రహస్య దినం కోసం నీవు చింతించిన అవసరం లేదు. ఎప్పుడు దేవుని యొక్క రాజ్యం వస్తుందని నీవు ఆలోచించిన అవసరం లేదు. నీవు చేయాల్సిన ఒకే ఒక కార్యం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ నీకు అందరికీ కూడా వెల్లడించబడ్డాయి. మనందరికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ తెలుసు తెలియదా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి దేవుని యొక్క ఆజ్ఞలు? పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయమ్మా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో దేవుని యొక్క ఆజ్ఞలు? మీరు రాకండి, వీళ్ళకి దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి ఉందా? దేవుని యొక్క వాక్యం ఆలకించడానికి సిద్ధపడి వచ్చాము. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్ని ఆజ్ఞలు పాత నిబంధనలు ఉన్నాయి మనకి? 10 ఆజ్ఞలు. చెప్పండి, పర్లేదు. దేవుని యొక్క వాక్యము మీరు బోధించబడలా మీ హృదయంలో ప్రతి ఒక్క అనారోగ్యము, అస్వస్థలను కూడా స్వస్థపడతాయమ్మా. దేవుని యొక్క వాక్యం శక్తివంత వాక్యము. ఆయన యొక్క వాక్యం ఎత్తి పట్టుకున్న వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ఏదో గుడికి వచ్చాము కదా, కూర్చున్నాము కదా, చెప్తాడు మనం విని వెళ్ళిపోదాం అనుకుంటుందండి. దేవుని యొక్క రాజ్యం కోసం సిద్ధపడండి. ఈ లోకంలో ఏది కానీ మనకి శాశ్వతం కాదు. దేవుని యొక్క వాక్కు మాత్రమే ఈ లోకమంతలో శాశ్వతంగా నిలబడుతుంది. ఆ వాక్కు మనం ఆలకించలేకపోతే ఇక్కడ ఉన్న మన సమయం వృధా, దేనికి కానీ పనికిరాదు. మన కుటుంబాలలో మనకి ఎన్నో పనులు ఉంటాయి, కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యం ఆలకించిన మనమందరం కూడా ధన్యులము. కానీ ఆ ధన్యత ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యం ఎత్తి పట్టుకుంటావో ఆ ధన్యత నీకు మరింత ఆశీర్వాదంగా ఉంటుంది. నీవు దేవుని యొక్క వాక్యం ఎత్తి పట్టుకుంటే ఆ ధన్యత నీవు కోల్పోతావు. ప్రియ సహోదరి సోదర, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మనందరి కూడా రహస్య దినం గురించి చింతించిన అవసరం లేదు. దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, బోధకుల ద్వారా మనకి దేవుని యొక్క ఆజ్ఞలను కూడా వెల్లడి చేశారు. ఆ ఆజ్ఞలు పాటిస్తే మనము దేవుని యొక్క రాజ్యంలో చేరుతామని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క రాకడ ద్వారా 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలుగా మారాయి అమ్మా? 2 ఆజ్ఞలుగా మారుతున్నాయి. ఈ యొక్క ఆజ్ఞలను పాటిస్తే చాలు దేవుని యొక్క రాజ్యంలో నీవు ఎత్తబడతావని వాక్యం మనందరికీ కూడా బోధిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క శరీరంలో అతి విలువైనటువంటి అవయవం ఏమిటిది? మానవుని యొక్క శరీరంలో, ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఉన్నారా, నర్సులు ఉన్నారా? మానవుని యొక్క శరీరంలో అతి విలువైనటువంటి భాగం ఏంటిది? హార్ట్. ఈ గుండె అనేది చాలా విలువైనది. ప్రియ సహోదరి సోదరా, ఈ గుండె ఆగితే మనిషి యొక్క ఉనికి ఉండదు. నువ్వు చేయి కోసుకున్నా, నీ యొక్క నరం తెగినా నువ్వు బ్రతకగలుగుతావు, ఎందుకంటే నీ గుండె కొట్టుకుంటుంది. నీకు తలనొప్పి వచ్చినా, బ్రెయిన్ ప్రాబ్లం వచ్చినా నీ గుండె కొట్టుకుని నువ్వు బ్రతుకునే ఉంటావు. అందుకే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఏ నర్సు దగ్గరికి వెళ్ళినా సరే, మొట్టమొదటిగా వారు ఏం చేస్తారు? స్టెథోస్కోప్ పెట్టుకొని నీ గుండెను పరిశీలిస్తారు. అవునా కదా? నీ ఏ రోగ్యమైనా సరే, నీ కాళ్ళ నొప్పి అయినా సరే, కడుపు నొప్పి అయినా సరే, ఏ నొప్పి అయినా సరే, ముందుగా చేసే ఏంటిది? నీ గుండెను పరిశీలిస్తారు. ఏ విధముగా కొట్టుకుంటుందని దాన్ని పరిశీలిస్తారు. ప్రియ సహోదరి సోదరా, అందుకే మానవుని యొక్క శరీరంలో ఈ యొక్క హృదయము, గుండె అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనము వాక్యముల ద్వారా తెలుసుకుంటున్నాము. అందుకే నేను ఈనాటి సువిశేషంలో ఏమని చెప్తున్నా అంటే, హృదయముతో మేలుకున్న వారు ధన్యులు. యేసు ప్రభు యొక్క రాకడ కోసము వారి యొక్క హృదయములతో మేలుకున్న వారు ధన్యులు. మేలుకొని ఉండడం అంటే కళ్ళు కాయలు కాచేంత వరకు కళ్ళు తెలుసుకొని కళ్ళ కింద పుల్లలు పెట్టుకొని మేలుకొని ఉండడం కాదు. నీ హృదయముతో దేవుని కోసము మెలకువతో ఉండాలనేది మనందరం కూడా ఆలోచించాలి. ప్రియ సహోదరి సోదరా, ఏ విధంగా అయితే మన శరీరంలో హృదయం అనేది ఎంత ప్రాముఖ్యత ఉందో, దేవుని యొక్క వాక్యము ద్వారా కూడా మన యొక్క హృదయాలు దేవుని కోసము సిద్ధపరచాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, బాప్తిజముకు యోహాను మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆయన ఏమని బోధించాడు? హృదయ పరివర్తన కలిగి దేవుని యొక్క రాజ్యమును విశ్వసించండి అని బాప్తిజముకు యోహాను బోధిస్తున్నాడు. ఎందుకైనా హృదయం గురించి మాట్లాడు? కిడ్నీ గురించి మాట్లాడచ్చు కదా, లివర్ గురించి మాట్లాడచ్చు కదా, బ్రెయిన్ గురించి మాట్లాడచ్చు కదా, ఎందుకు హృదయం గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకంటే హృదయము దేవునికి అతి సమీపముగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశం. ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో కూడా యేసు ప్రభు ఏమని బోధించాడు? హృదయ పరివర్తన కలిగి దైవరాజ్యమును విశ్వసించండి అని యేసు ప్రభు కూడా బోధించాడు. యేసు ప్రభు యొక్క మరణము తర్వాత పెంతెకోస్తు దినమున ఆత్మ నింపబడిన శిష్యులైనటువంటి పేతురు వాక్యం బోధించగా, అక్కడున్నటువంటి యూదా ప్రజలందరూ కూడా మేము ఇప్పుడు ఏం చేయాలంటే, పేతురు చెప్పిన ఒకే ఒక మాట అంటే, హృదయ పరివర్తన కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచినని పేతురు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మానవులేంటి మన యొక్క హృదయాలు ఎవరికి ఇస్తున్నాము? నువ్వు ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తావో ఆ వ్యక్తిని నువ్వు ఏమిస్తావు? నీ యొక్క కిడ్నీ ఇస్తావా? నీ బ్రెయిన్ ఇస్తావా? ఏమిస్తావు? మన హృదయం ఇస్తాం కదా. నేను ఆ హృదయపూర్వకంగా నిన్ను
ప్రేమిస్తున్నానని ఒక మనిషికి నువ్వు చెప్పగలుగుతావు? ఒక భార్య ఒక భర్తతో నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి నిన్ను సేవించడానికి దేవుని యొక్క సమక్షం నేను ఒప్పుకుంటున్నానని భార్యాభర్తలు ఇద్దరు కూడా కూడుమాడి జీవితాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క సన్నిధానంలో ప్రమాణములు చేస్తున్నారు. అది దేంతో చేస్తున్నారు? హృదయపూర్వకంగా కదా. నీవు ఇష్టపూర్తిగా హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చావని అడుగుతూ ఉంటారు ప్రియ సహోదరి సోదర. అందుకే ఈ హృదయమును నీవు మేలుకొలపాలి, ఈ హృదయం నీవు జీవంతో నింపాలి. ఏ మానవుడైతే హృదయముతో మేల్కొని దేవుని యొక్క వాక్కు కోసము దేవుని యొక్క ఆజ్ఞ కోసం వేచుంటారో వారందరూ కూడా ధన్యులని మనకి వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సోదర. అందుకే ఈనాటి రెండో పట్టణంలో మీరందరూ కూడా ఆలకించినట్లయితే ఆ రెండో పట్టణంకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. అదేంటంటే హెబ్రీ రాసిన లేఖలో 11వ అధ్యాయంకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు చరిత్రకారులు రాస్తున్నారు. అదేంటంటే హీరోస్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసపు యొక్క వీరులు. వీరందరూ కూడా దాదాపుగా పాత నిబంధనలు ఉన్నటువంటి నోవా, ఆనోకు, అబ్రహాము, మోషే, దావీదు ఇలా అనేక మంది యొక్క జీవిత చరిత్రను ఈ యొక్క హెబ్రీ రాసిన లేఖలో 11వ అధ్యాయం మనం వింటున్నాం ప్రియ సహోదరి. వారందరూ కూడా వారి యొక్క హృదయములను దేవుని యొక్క ఆజ్ఞ కోసము దేవుని యొక్క పిలుపు కోసము మెలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సోదరులారా. అందుకే వారందరూ కూడా విశ్వాసపు వీరులని ఆ యొక్క అధ్యాయం మనం పిలుస్తున్నాము. దాదాపుగా ఈ అధ్యాయంలోనే 24 సార్లు విశ్వాసమునకు వీరు లోబడినని దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా బోధిస్తుంది. ఏ మానవుడైతే తన యొక్క హృదయ అంతరంగం నుంచి దేవుని విశ్వసిస్తాడో దేవుని నమ్ముతాడో ఆయన హృదయము దేవునికి అతి సమీపముగా ఉంటుంది ప్రియ సహోదరి సోదర. అందుకే దావీదు మహారాజుకి దేవుడు ఒక పేరు ఇచ్చాడు. నేను చాలాసార్లు చెప్పాను. ఏం పేరు ఇచ్చాడు? దావీదు మహారాజుకి యావే దేవుడు ఒక పేరు ఇచ్చాడు, నా యొక్క హృదయ అనుసారుడు. నా యొక్క హృదయాన్ని అనుసరించేటువంటి వ్యక్తిగా దావీదు మహారాజును దేవుడు ఎన్నుకున్నాడు ప్రియ సహోదరి సోదర. మనందరికీ కూడా తెలుసు అబ్రహాము యొక్క జీవితము ఏ విధంగా అయితే తన యొక్క తండ్రి యొక్క సిరి సంపదలు, ఆస్తులను, భూములను సర్వము కూడా వదిలేసి తన హృదయమును దేవుని యొక్క వాక్యముతో మేల్కొల్పిన వ్యక్తిగా అబ్రహాము అందరికీ కూడా ఉంటున్నాడు. ఒక పరదేశిగా ఒక విదేశీ ప్రాంతంలో తెలిసి తెలియనటువంటి ప్రాంతమునకు బయలుదేరమంటే ఆ వ్యక్తి ఎంత హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉన్నాడో మనం ఆలోచించాలి. దేవుని మీద ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే తన యొక్క హృదయంలోంచి ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆజ్ఞను నేను పాటించాలన్నటువంటి ఒక తత్వము అబ్రహాము యొక్క హృదయంలో ఉంది ప్రియ సహోదరి సోదరా. అందుకే ఆయన విదేశీ ప్రాంతంలో వెళ్ళినా సరే, ఆ యొక్క తన యొక్క సొంత స్వదేశం వదిలేసి విదేశీ ప్రాంతం ఉన్నా సరే ఆ ప్రభు యొక్క ఆజ్ఞ కోసము, ఆ ప్రభు యొక్క పిలుపు కోసము అనునిత్యం కూడా తన యొక్క హృదయమును మేల్కొలుపుతూ ఉన్నాడు. మార్గములు వెళ్తుండగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చినా సరే అనునిత్యము కూడా దేవుని యొక్క వాక్యము కోసము, దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఆయన స్వరం నాకు వస్తుందని ఆయన యొక్క హృదయమును మెలకువతో ఉంచినటువంటి వ్యక్తిగా మనం అబ్రహామును చూస్తున్నాం ప్రియ సహోదరి సోదర. మరి మన జీవితాలు మెలకువతో ఉంటున్నాయా? మన యొక్క హృదయములు దేవుని యొక్క వాక్యము కోసము, దేవుని కోసము, దేవుని యొక్క రాకడ కోసము నీవు మెలకువతో ఉన్నావని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. యేసు ప్రభువు నీ హృదయం దగ్గర ఉండి నీ తలుపు తడుతుంటే నీ హృదయపు తలుపు తట్టగా నీవు నీ దేవుని యొక్క స్వరం విని నీవు తలుపు తీయగలుగుతున్నావా? లేదా ఈ యొక్క లౌకికమైనటువంటి ఆశల్లోకి వెళ్ళిపోయి ఈ లౌకికమైనటువంటి రాజ్యంలో జీవిస్తూ ఈ లౌకికమైనటువంటి ఆశలతో మానవుని హృదయం నుంచి దేవుని నీ హృదయంను మూసివేస్తే మరి నీవు ఎక్కడికి వెళ్తావు? అందుకే ప్రియ సహోదరి సోదరా, ఈ యొక్క వీరులందరూ కూడా ఆఖరికి పొంది ఏంటంటే దర్శన గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరి యొక్క హృదయాలు, ఎవరి యొక్క మనస్సులు
దేవుని వైపు నిమగ్నం చేస్తూ వారి కర్తవ్యం నెరవేరుస్తారో, వారి యొక్క బాధ్యత నెరవేరుస్తారు ఒక సేవకుడిగా, వారందరూ కూడా చిట్ట చివరికి పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమతి ఏంటంటే దర్శన గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమంటామా? మీకు జీవ కిరీటమును అందించేదను. ఈ యొక్క జీవ కిరీటం కోసమే మానవులంటే మనం అందరం కూడా కష్టాలు పడుతున్నాము. సైతాను యొక్క చెరలో పడకుండా విశ్వాసం నిలబడతాం. ప్రియ సహోదరి సహోదరా, అబ్రహాం యొక్క జీవితంలో అనేక సమస్యలు వచ్చాయి, కృంగిపోలేదు. మోషే యొక్క జీవితంలో అనేక సమస్యలు వచ్చాయి, తిట్టారు, కొట్టారు, అవమానించారు, అయినా సరే ఆయన కృంగిపోలేదు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం నిలబెట్టుకున్నారు, వారి యొక్క హృదయములను దేవుని కోసం వెలుగుతూ ఉంచారు. కనుకనే వారి నిత్య జీవిత కిరీటాన్ని ధరించినటువంటి విశ్వాస వీరులుగా మనకు అనిపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరా, మరి మనము కూడా విశ్వాసుల వీరుల వలె ఉండగలుగుతామా? ఒక్క సమస్య, ఒక్క బాధ, ఒక కష్టము, ఒక్క రోగం వస్తే ఎంత తలకిందలైపోతాం. తెలిసి తెలియనిటువంటి ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ జీవించాలంటే ఏమైపోతుంటే ఒక ఆందోళన, ఏం చేస్తుంటే ఒక భయము. కానీ ఆ కాలంలో దేవుని యొక్క వాక్యం విని విశ్వాసముతో నమ్మకంతో వారి యొక్క హృదయంలో దేవునికి సమర్పించి ఆయన అడుగుజాలన్నటువంటి ఈ యొక్క గొప్ప వీరులు మనందరికీ కూడా ఆదర్శం. ప్రియ సహోదరి సహోదరా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సోదరా, మానవులేంటి మనమంతరం కూడా యేసు ప్రభువు మన చెంతకు వచ్చి మన యొక్క హృదయంలో తలుపు తడుతుండగా ఎవరైతే ఆ యొక్క స్వరం విని తలుపు తీస్తారో వారు దేవుని యొక్క రాజ్యంలోనికి లేవనెత్తపడతారు. వారు ధన్యులు, నిత్య జీవ కిరీటాన్ని వారు ధరిస్తారు. ప్రియ సహోదరి సోదరా, నీ హృదయం నీవు మూసుకొని ఈ లోకం పాపంతో నింపుకొని దాన్ని గట్టిగా తాళం వేసి ఉంటే, ప్రభు తలుపు తట్టినా సరే నీ హృదయం నువ్వు తెరకపోతే నీవు నిత్య జీవం పొందవు, నిత్య నరకంలోకి వెళ్తావు. ప్రియ సహోదరి సహోదరా, నిత్య జీవం నీకు రాదు. నీ హృదయం మూసి వేసుకుంటే, ప్రభువు నీవు ఆహ్వానించకుంటే, నీ హృదయం మేల్కొల్పకుంటే నీవు ఖచ్చితంగా నరకంలోనికి వెళ్తావు. దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నేను మీకందరికి కూడా ఆజ్ఞలు వెల్లడి చేశాను, మీరు ఏం చేయాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం మీకు అందించాను, ఆ సందేశం ప్రకారం మీరు జీవిస్తే చాలు, మీకు నిత్య జీవం నేను దయచేస్తానని దేవాదేవుడు పాత నిబంధనలోను నూతన నిబంధనలో బోధిస్తున్నాడు. కానీ ఈ యొక్క వాక్యం మనం చెవియగుతున్నామా? మన యొక్క హృదయాలు ఏ విధముగా ఉంటున్నాయని ఒకసారి ఆత్మ ప్రశ్న చేసుకోండి. అతి విలువైనటువంటి అవయము మన యొక్క హృదయము. ఆ హృదయమును దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ డబ్బు కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ భూములు కాదు, నీ సిరి సంపదలు కాదు, నీ విజ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీ చదివిన డాక్టర్లు కాదు. దేవుడు కోరేది నీ హృదయము. ఆ హృదయమును నీవు దేవుని కోసం మేలుకొలుపుతున్నావా? ఒకసారి ఆత్మ ప్రశ్న తీసుకోండి. నేను మూడే యొక్క వాక్యం చెప్తాను. ఆ మూడు వాక్యములు నీ హృదయమును మార్చుకోవడానికి, మలుచుకోవడానికి సాహసం చేయండి. దేవుని యొక్క దీవెనలు మనపై వస్తాయి. ప్రియ సహోదరి సోదరా, అందుకే ఏ హృదయం అయితే దేవుని కోసం సిద్ధంగా ఉంటుందో ఆ హృదయములు ఈ విధంగా ఉండాలి. మొట్టమొదటిగా కీర్తన రాసిన గ్రంథంలో 42వ అధ్యాయము 1వ వచనంలో మనకి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మీ హృదయములు దేవుని కొరకు దాహముతో ఉండవలెను. చదవనమా? కీర్తనకారుడు 42వ అధ్యాయం 1వ వచనము. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికొన్న దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. మొట్టమొదటిగా మన యొక్క హృదయములు సెలయేటి నీటి వలె ఏ విధంగా అయితే దప్పి కొంటాదో, నీటి కోసం నీవు ఏ విధంగా దప్పిగా ఉంటావో,
నీటి కోసం నీవు స్వదేశంలో ఉన్నప్పుడు అబ్రహాము మోషేలు వారందరికీ నీటి కోసం దప్పిగా ఉన్నప్పుడు ఆ ప్రభువుని వేడారు, ఆ ప్రభు దాహము తీర్చాడు. నీ హృదయంలో కూడా దేవుని కోసము, దేవుని యొక్క వాక్యము కోసము ఒక దప్పికతో ఉండాలి. ఏ హృదయం అయితే దేవుని యొక్క వాక్యము కోసము, దేవుని కోసము విశ్వాసంతో దప్పికతో ఉంటుందో ఆ హృదయంలో దేవుడు పరిశీలిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాలు ఒక దుప్పి వలె ఉండాలి. ఇక రెండవదిగా కీర్తనకారుడు 51వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ హృదయములను శుభ్రపరచుకోండి. మలినముతో ఉన్నటువంటి మన యొక్క హృదయములను దేవుని కోసం శుభ్రపరిచి, దేవుని యొక్క పిలుపు కోసము, దేవుని యొక్క రాకడ కోసము మన యొక్క హృదయ అంతరంగములను శుభ్రపరచుకోమని దేవుడు కీర్తనకారుడు ద్వారా పలుకుతున్నాడు. చదవనమా? ప్రభు ఇది మనం చేయాల్సిందే. దేవుని యొక్క రెండవ రా కోసం సిద్ధపడాలంటే మొట్టమొదటిగా మన యొక్క హృదయములను శుభ్రం చేసుకోవాలి. ఆ ప్రభువుని వేడాలి. దేవా, మలినముతో పాపముతో ఆ హృదయాన్ని శుద్ధీకరించినయ్యా, నీ యొక్క రాజ్యం కోసము, నీ కోసము నా హృదయాన్ని సిద్ధము చేయడానికి నా యొక్క పాపముతో నింటువంటి నా హృదయాన్ని శుద్ధీకరించమని దేవుని నీవు ప్రాధేయపడాలి. ప్రియ సహోదరి సహోదర, ఇక మూడవదిగా ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ, పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ యొక్క హృదయమును దేవుని కోసము బలముగా సిద్ధపరచమని ఫిలిప్పీయులకు రాసిన లేఖలో దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మన యొక్క హృదయాలన్నీ కూడా దేవుని కోసము బలముగా స్థిరముగా సిద్ధపరచమని మనకి ఆహ్వానం దేవుడు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సోదర, చదవనమా? ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము. చదవనమా? చూసారా? ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఎంత మంచిగా బోధిస్తా అంటే, ఇదిగో నేను ఒక బహుమతి కోసం పరిగెత్తున్నాను, స్థిరముగా బలముతో నా కృషి తీవ్రమైనటువంటి కృషితో నేను బలముగా పరిగెత్తున్నాను ఒక బహుమతి కోసము. ఆ బహుమతి నేను ఎందుకు అంటే దేవుని యొక్క పిలిపేది, దైవరాజ్యంలో దేవుడు నన్ను పిలుస్తున్నటువంటి ఒక బహుమతి కోసము నా జీవితం నేను బలముగా శ్రమిస్తున్నాను, బలముగా తీవ్రముగా కష్టపడతానని పౌలు గారు తన యొక్క లేఖల ద్వారా మనందరికీ కూడా బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సరా, మరి మనలో ఎంతమంది తీవ్రముగా బలముగా దేవుని యొక్క పిలుపును దైవరాజ్యంలో అందుకోవడానికి మనం కృషి చేస్తున్నాము? లేదు. చాలా చాలా కొలది మంది, తక్కువ మంది దేవుని యొక్క రాజ్యం మీద, దేవుని యొక్క పిలుపు మీద ఆశించుకున్నారు. మనందరి కూడా ఈ లోక సంపద, ఈ లోకపు విలువలు, ఈ లోకపు అధికారము, ఈ లోకపు విజ్ఞానము, ఇవే మనకి ప్రాముఖ్యత. కానీ దేవుని యొక్క పరలోక రాజ్యం కాదు, దేవుని రాజ్యం కాదు. అందుకే ఒక మంచి పాట ఉంటుంది, ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నా స్వరమును వినకుండా తలుపు తీయకుండా, ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నా స్వరమును వినకుండా తలుపు తీయకుండా, ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో నాకై దిగి వచ్చి ద్వారము వద్ద
వద్ద నిలుచున్న దేవా, రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా, దివి భువి బట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దేవుడు మన యొక్క హృదయం దగ్గరికి వచ్చి ఒక దివ్య ప్రసాద రూపంలో మనకి తలుపు తడుతున్నాడు. మనకి హృదయంలోనికి రావాలని దేవునికి ఎంతో ఆశగా ఉంది, ఎంతో కోరిక ఉంది. తను ఎంతగానో తగ్గించుకొని నీ హృదయంను మేలుకొల్పడానికి తన యొక్క ఆత్మను దేవునికి ఇవ్వాలని వస్తే మనమంతరం కూడా ఆ దివ్య సప్రసాద ప్రభుని ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఆ దివ్య సప్రసాద ప్రభుని మనస్సాన్ని స్వీకరిస్తున్నావా? ఆ దివ్య సప్రసాద ప్రభుని మన యొక్క జీవితంలో ఏ విధంగా స్వీకరిస్తున్నాము? కొంతమంది వస్తారు, కనీసము ఆమెనని కూడా అనేటువంటి దుస్థితులు కొంతమంది ఉన్నారు. దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు ఇది క్రీస్తు శరీరము రక్తములు అనగానే ఆమెనని ధన్యతను స్వీకరించేవారు చాలా కొలది మంది, తక్కువ మంది. నోరు కొడితే ఏదది బ్రెడ్ ముక్కనో చాక్లెటో తీసుకొని పోతున్నారు. ప్రభు యొక్క శరీర రక్తములను ప్రభు నీ హృదయంలోకి రావాలని ఎంతో ఆశతో ఎంతో ఓపికతో తను తగ్గించుకొని ఈ యొక్క అపదార్థ రూపంలో వస్తుంటే నీ హృదయం నీవు మూసుకొని ఉంటున్నావు. నీ హృదయంలో దేవుని కోసం తెరవడం లేదు. ఆయన తడుతూ ఉన్నాడు, బిడా నా స్వరం వింటున్నావా అని తడుతుంటే ఈ లోకపు శక్తిలోనికి లోనైపోయి మన యొక్క ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, అందుకే మత్తయి రాసినటువంటి సువిశేషంలో 15వ అధ్యాయంలో 18-20 వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని తెలుస్తుంది? మనిషి యొక్క ప్రవర్తన, హృదయములు, మాటలు ఏ విధంగా అయితే తాను హృదయంలో అలవరుచుకున్నారో ఆ విధంగానే ఉంటుందని మత్తయి శుభవార్త తెలుస్తున్నాడు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 18వ వచనము. నోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చును, అది మనుషుని మాలిన్యపరచును. ఏలైనా హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరులందరూ కూడా చూసారా, నీ హృదయం నుంచి పుట్టినటువంటి ఈ ఆలోచనలే నిన్ను పాపంలోనికి తోస్తూ ఉంది. మన యొక్క హృదయంలో ఏ ఆలోచనలు వస్తాయో అవే మన నోటి నుంచి వెలువడతాయి. మన యొక్క హృదయంలో ఏ తలంపులు వస్తాయో అవే మన యొక్క క్రియల్లో బయటపడతాయి. ప్రియ సహోదరి సోదరా, అందుకే ఈ హృదయమునకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటు శారీరకముగా నీ హృదయంలో నీవు జీవించాలంటే ఈ యొక్క గుండె అవసరం. ఆధ్యాత్మికంగా కూడా ఈ హృదయము దేవునికి అవసరం. అందుకే హృదయముతో మేలుకొని ఉండండి. దేవుడు తడతాడు మన యొక్క తలుపుని. నీవు ఆ హృదయంని మేలుకొని ఉంటే విశ్వాసముతో నమ్మకముతో దేవుని మీద ఆధారపడుతూ ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు మన యొక్క పూర్వీకులు అనుభవించారో అదే విధంగా మనం కూడా అనుభవిస్తూ మన యొక్క హృదయంను దేవుని కోసము మెలుకుతూ ఉంటే మనము ధన్యులము. మన యొక్క సేవలు ధన్యము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ యొక్క దేవ బలి పూజలో మన యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ దేవునికి మన యొక్క హృదయం అర్పిస్తూ మనందరం కూడా ఒక మంచి సేవకుడుగా మన యొక్క యజమాని వచ్చేటువంటి సమయమున మనం మెలుకుతూ ఉంటూ మన యొక్క యజమానుడు తలుపు తట్టగానే తలుపు తీసువారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అటువంటి కర్తవ్యం నెరవేర్చడానికి దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రేరేపణ దయచాలని ఈ యొక్క దేవ బలి పూజలో ప్రార్థిస్తాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశ్రయించిన కాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున